ఈరోజు పాల తాలికల్ని ఎలా చేయాలో చూద్దాం. వినాయకుడికి చాలామంది ఈ పాల తాలికల్ని నైవేద్యంగా పెడతారు. చాలా సింపుల్గా ఈ పాల తాలికల్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత పాల తాలికల కోసం మనం ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక స్టీల్ గిన్నె తీసుకొని పావు గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి. అర గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి. ఈ రెండింటిని చిన్న మంట మీద స్టవ్ మీద మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక అర గ్లాస్ వరకు వరిపిండిని తీసుకొని మరుగుతున్న పాలలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎటువంటి ఉండలు కట్టకుండా దగ్గరికి అయ్యేంత వరకు పిండిని మనం ఉడికించుకోవాలి. స్టవ్ మంటని చిన్న మంట మీదే పెట్టి దీన్ని మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పొడవుగా సన్నగా చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో చేసుకోవచ్చు. తర్వాత జంతికల గొట్ట ఉంటుంది కదా, అందులో కూడా ఈ విధంగా ముద్దను పెట్టి మనం పిండుకుంటూ ఉంటుంటే పాల తాలికల్ని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా పాల తాలికల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి వెడల్పైన దల్సరి గిన్నె లాంటిది పెట్టుకొని 2 గ్లాసుల వరకు మంచినీళ్ళని 4 గ్లాసుల వరకు పాలని వేసి మరిగించుకోవాలి. పాలు ఒక్క మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇది మరిగేలోపు వరిపిండి నీళ్ళని తయారు చేసుకోవాలి. దానికోసం ఏ గ్లాస్తో అయితే నేను పాలు నీళ్ళు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు వరిపిండి తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసి ఎటువంటి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. సగ్గుబియ్యం అయితే సగం వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి తురుము ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాల తాలికల్ని వేసుకోవాలి. పాల తాలికలు వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వరిపిండి నీళ్ళను కూడా వేసి కలుపుతూనే ఉండాలి. ఎటువంటి ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇది ఉడికేలోపు పక్కన స్టవ్ వెలిగించి పాన్ లాంటిది పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. ఈ వినాయక చవితికి ఈ పాల తాలికల్ని మీరు ఈ విధంగా చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. పాల తాలికలు అయితే చాలా బాగున్నాయి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.